హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అండర్ ఉమెన్ తెలుగు. ఫ్రెండ్స్, మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కరెంట్ అఫైర్స్లో భాగంగా ప్రపంచంలోనే తొలిసారి అలాగే దేశంలో మొట్టమొదటి అనే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా. సో అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. ఒకసారి మీరు ఈ క్వశ్చన్స్ అనేవి చదివారో లేదో చూడండి. అన్ని క్వశ్చన్స్ కూడా చూడండి, ఎగ్జామ్లో యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. ప్రపంచంలోనే తొలిసారిగా ఎగిరే హ్యూమనాయిడ్ రోబోను ఏ దేశపు సైంటిస్టులు ఆవిష్కరించారు? సో ఆన్సర్ వచ్చేసి ఇటలీ. ఈ రోబోను ఐరన్ CU-B3 అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. దేశంలో మొట్టమొదటి వైల్డ్ లైఫ్ కారిడార్ను ఏ రాష్ట్రంలో నిర్మించారు? సో దీనికి ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్, బూందీ జిల్లాలో అయితే ఈ కారిడార్ నిర్మించడం జరిగింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు అయితే ఈ కారిడార్ నిర్మించారు. ఇది రణతంబోర్ టైగర్ రిజర్వ్ బఫర్ జోన్లో అయితే నిర్మించడం జరిగింది. ఇలా కూడా క్వశ్చన్ అడగవచ్చు కాబట్టి మొత్తం ఈ క్వశ్చన్కి సంబంధించి ఈ మ్యాటర్ మొత్తం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. AI సాంకేతికతతో దేశంలోనే తొలి డిజిటల్ హైవే ఏ ఏ ప్రాంతాల మధ్య నిర్మించబడింది? సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఢిల్లీకి అలాగే గురుగ్రామ్ మధ్యలో ఈ హైవే అనేది నిర్మించడం జరిగింది AI సాంకేతికతతో. నెక్స్ట్ క్వశ్చన్. దేశంలోనే తొలి మైక్రో సబ్స్టేషన్ను టాటా పవర్, ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్, నిస్సిన్ ఎలక్ట్రిక్ కంపెనీ సంయుక్తంగా ఎక్కడ ప్రారంభించాయి? సో ఆన్సర్ వచ్చేసి ఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్. దేశంలోనే తొలి మానవరహిత అగ్రికల్చర్ ప్రయోగశాలను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? సో దీనికి ఆన్సర్ వచ్చేసి హైదరాబాద్. జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో అయితే ఈ ప్రయోగశాలను అయితే ఏర్పాటు చేయనున్నారు. దేశంలోనే తొలి ఆఫ్ గ్రిడ్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ను ఎక్కడ ప్రారంభించారు? సో దీనికి ఆన్సర్ వచ్చేసి గుజరాత్లో కచ్ అనే ప్రాంతంలో అయితే ఈ హైడ్రోజన్ ప్రాజెక్ట్ను ప్రారంభించారు. మనకి కేంద్రం చేపట్టిన గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ని అయితే గుజరాత్లో ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్. మొట్టమొదటిసారిగా IOC అధ్యక్ష పదవిని చేపట్టిన మహిళ ఎవరు? సో ఇప్పటివరకు అయితే ఏ మహిళ కూడా IOC అధ్యక్ష పదవిని అయితే చేపట్టలేదు. సో ఆ పదవిని చేపట్టిన మొదటి మహిళగా అయితే క్రిస్టీ కోవెంట్రీ అనే ఆవిడైతే నిలిచారు. సో ఈవిడ మొదటి ఆఫ్రికన్ మహిళ కూడా. ఆఫ్రికన్ మహిళే కాదు, మొట్టమొదటి ఆఫ్రికన్ కూడా ఈవిడే. అంటే బాయ్స్లో కూడా ఇప్పటివరకు ఎవరు కూడా IOC అధ్యక్ష పదవిని అయితే ఆఫ్రికన్ దేశం నుండి చేపట్టలేదు. నెక్స్ట్ క్వశ్చన్. స్థానిక ఎన్నికల్లో ఓటింగ్ విధానాన్ని అనుసరించిన తొలి రాష్ట్రం ఏది? సో ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ వచ్చేసి బీహార్. నెక్స్ట్ క్వశ్చన్. దేశంలోనే తొలి అండర్ వాటర్ మ్యూజియం ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు? దీనికి ఆన్సర్ వచ్చేసి మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్. అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా తొలిసారిగా ఎన్నికైన భారత సంతతికి చెందిన వ్యక్తి ఎవరు? సో దీనికి ఆన్సర్ వచ్చేసి శ్రీనివాస్ ముక్కమల. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలాంటి కరెంట్ అఫైర్స్ డైలీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో చేయండి. అలాగే కొన్ని ప్రాక్టీస్ టెస్ట్లో కూడా గ్రూప్ Dకి సంబంధించి మన ఛానల్లో రాబోయే రోజుల్లో అప్లోడ్ చేయబడతాయి కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అందరూ కూడా ఫాలో అవ్వండి.